ఖమ్మం జిల్లా వైరాలోని నల్ల చెరువులో చేపల వేట కోసం నిండు కుండలా ఉన్న చెరువులో నీటిని తొలగించారు. చెరువులోని 3.5 అడుగుల నీటిని తూము ద్వారా నిరుపయోగంగా బయటకు వదిలేశారు. దీంతో ఆ చెరువు ఆయకట్టు పరిధిలో ఉన్న సుమారు 230 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. పొలాలు పండించుకోవటానికి సాగునీటి అందిస్తున్న చెరువులోని నీటిని వృధాగా బయటకు వదిలేందుకు గ్రామ అభివృద్ధి పేరుతో అక్రమంగా ₹1,00,000 వసూలు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైరా మండలంలోని సోమవరం గ్రామంలో ఉన్న నల్ల చెరువులో ఒక కాంట్రాక్ట్ గతంలో చేప పిల్లను పోశారు. చెరువులో చేపల వేట మొదలుపెట్టారు. ఆ సమయంలో వర్షం రావడంతో చెరువు పుష్కలంగా నిండింది. ఈ చెరువులో నీటి మట్టం 5 అడుగులకు చేరింది. అయితే చేపల వేట కోసం కాంట్రాక్టర్ చెరువులోని నీటిని తొలగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. సోమవరంలోని కొంతమంది గ్రామాభివృద్ధి పేరుతో చెరువులో నీటిని తొలగించేందుకు సదరు కాంట్రాక్టర్ నుంచి ₹1,00,000 తీసుకున్నారని గ్రామస్తులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. దీంతో సదరు కాంట్రాక్టర్గా చెరువులో సుమారు 3.5 అడుగుల లోతు నీటిని తూము ద్వారా బహిరంగంగా బయటకు పంపారు. ఈ చెరువులో చేపల కాంట్రాక్టర్ చేపల వేటను ప్రారంభించారు. అయితే నల్ల చెరువులో తూము ద్వారా అక్రమంగా నీటిని బయటకు పంపిన విషయం తమకు తెలియదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. వైరా సోమవారం నల్ల చెరువు ఏదైతే ఉందో దానిలో గత వేసవికాలంలో పూడికి తీశారు. పూడికి తీసిన దాంట్లో మొన్న ఎండాకాలం అంటే మొన్న వర్షాలు ఎక్కువ వర్షపాతం రావటం అది 5 అడుగులు నీరు చేరింది. ఆ నీరు చేరిన దాంట్లో అక్కడ చేప పిల్లలు పోసినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆ నీళ్లు ఉంటే పట్టడానికి వీలుగా ఉండదని చెప్పి 3.5 అడుగుల నీటిని తూముల ద్వారా బయటకు తీసేసినటువంటి సంఘటన మనం చూసాం. అయితే రేపు జూన్ 20వ తారీఖున నార్లు పోసేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అడుగున్నర నీళ్ళే ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి రేపు ఈ వర్షాలు పడని పరిస్థితి, అక్కడ నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే వరి నార్లు పోసుకోవడానికి కూడా నీళ్లు వదలైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ ఐబీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణమే స్పందించి ఆ నల్ల చెరువు ఏదైతే ఉందో దాని మీద కఠినంగా వాళ్ళని బాధ్యులుగా చేసి వాళ్ళని విచారణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ నల్ల చెరువులో ఉన్న నీటిని సుమారు 230 ఎకరాలు సుమారు సాగునీటి పరిధిలో ఉన్నది. రైతులు ఎంతో ఆశాజనకంగా పంటలు పండించి వాళ్ళ జీవనాధారం సాగిస్తున్నారు. ఈ తరుణంలో చేపల కాంట్రాక్టర్ ఒక ఆయన వచ్చి చేపలు కోసి దాంట్లో చేపల పెంపకం ప్రారంభిస్తున్నారు. రైతులను దృష్టిలో ఉంచుకోకుండా కొంత సుంకం తీసుకొని ఆ చెరువులో ఉన్న నీటిని పూర్తిగా బయటకు పంపడానికి ప్రయత్నం చేశారు, పంపించారు కూడా. వాతావరణం చూడకపోతే పరిస్థితి ఎట్లా ఉందో పంటలు వేసే సమయం ఆసన్నమైంది. రైతులు ఆ చెరువులో నీరు లేని సందర్భంలో రైతులంతా దుక్కుదుల్ని నారులు పోసుకోవడానికి రెడీగా ఉన్నారు. రైతులు ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాంట్రాక్టర్కి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం. సోమవరంలోని నల్ల చెరువులో అక్రమంగా నీళ్లు బయటకు పంపడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. వర్షాలు కురవకపోతే ఆయకట్టులోని 230 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారనుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై విచారణ చేపట్టామని ఐబీ అధికారులు చెబుతూ ఉన్నారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నల్ల చెరువుని చేపల వేట కోసం నీళ్ళు ఎలదీయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది. ఈ తరుణంలో నీళ్ళు చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేపల వేట పేరుతోటి నీళ్ళు ఎలదీయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం జరిగింది. వాస్తవంగా చేపల వేట అనేది వృత్తిరీత్యా ఉన్నా కానీ దాన్ని బిజినెస్ రూపంలో చూస్తూ వాటిని అవసరమైన పద్ధతిలోనే నీళ్ళు తీసి పట్టడం అనేది సరైనది కాదు. చిన్న చిన్న చెరువుల్లో నీళ్ళు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత వర్షాలు రాకపోతే చెరువులు నీళ్ళు నిండకపోతే తర్వాత సీజన్ స్టార్ట్ కావడానికి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది. ఇది అధికారుల దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అయినా కానీ నీళ్ళు తీసి చేపలు పెట్టడం అనేది సరైనది కాదని చెప్పేసి అక్కడ కాంట్రాక్టులు కానీ వృత్తి సంఘాలకి చెప్పడం అవసరం అని చెప్పేసి మేము భావిస్తాము. భవిష్యత్తులో వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయ్యడానికి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా నీళ్ళని ఉంచే పద్ధతులని చూడాలని చెప్పి అధికారులను ఇటు ప్రభుత్వాన్ని కోరుతాము. వైరా మున్సిపాలిటీ